హాయ్ హలో అందరికీ నమస్తే. ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. మీ అందరికీ తెలిసిందే ఇరాన్ ఇజ్రాయెల్ ఫైట్. సడన్గా ఉన్నట్టుండి ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద అతి దారుణమైన అటాక్స్ చేసింది. అది కూడా మెయిన్ స్థావరాలు ఏవైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయో, అదేవిధంగా న్యూక్లియర్ వెపన్ని ఎక్కడైతే తయారు చేయడానికి సిద్ధంగా ఉందో ఆ ప్లేసెస్ మీద, అదేవిధంగా మెయిన్ ఆర్మీ బేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇజ్రాయెల్ అనేది అటాక్ చేయడం జరిగింది. అసలు ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసిందని మీరు అనుమానం చేయొచ్చు, కానీ ఇప్పుడు కాదు ఇది జరిగింది. పాలస్తీనా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఎప్పుడైతే ఇరాను, పాలస్తీనా కావచ్చు, ఈ హమాస్ కావచ్చు, ఇదంతా ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది యుద్ధమే. సో ఫైనల్గా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గల్ఫ్ కంట్రీస్కి వచ్చేసరికి ఇజ్రాయెల్ మాత్రం ఒకవైపు ఉంటుంది, ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం ఒకవైపు ఉంటాయి. సో ఎప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇస్లామిక్ కంట్రీలకు సంబంధించి ఏ కంట్రీ దగ్గర అణుబాంబ్ ఉన్నా అది ఇజ్రాయెల్కి థ్రెటే. వై? బికాస్ ఎప్పటికైనా సరే ఇరాన్ ఒకవేళ అణువాయుధం తయారు చేసుకుందంటే అది ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది అనేది చాలా జనాల అభిప్రాయము. అదే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కడి అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర శత్రుత్వం ఎలా ఉంటుందంటే, ప్రాణాలకు తెగించి ఇజ్రాయెల్లో ప్రతి ఒక్క మనిషి వాళ్ళ దేశం కోసం పోరాడతాడు. అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, టర్కీ కావచ్చు, ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇవన్నీ ఒకటయ్యాయి. ఇజ్రాయిల్, అమెరికా ఒక సైడ్. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారము ఇరాన్ వాడి రాకెట్స్ తోటి, లాంచెస్ తోటి అటాక్ చేస్తే ఆ బాంబర్స్ కావచ్చు, అవన్నీ కావచ్చు, సివిలియన్స్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. సో సివిలియన్స్ ఇరాన్లో ఎంతమంది చనిపోయారు లెక్క చెప్తున్నారు. 120 మంది, 120 మంది అని చెప్పేసి, లేకపోతే 1500 మంది గాయపడ్డారని చెప్పేసి ఏది ఇరాన్లో. అదేవిధంగా ఇక్కడ కూడా ఇజ్రాయెల్లో కూడా కొంతమంది ఎఫెక్ట్ అయ్యారని, కొంతమంది చనిపోతున్నారని, మెయిన్గా వీళ్ళు ఇజ్రాయెల్ సోకాల్డ్ సివిలియన్ మీద టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటేసారి 200, 300, 500, 600 ఇట్లా డ్రోన్స్ తోటి కానీ, రాకెట్ లాంచెస్తో కానీ వీళ్ళు అటాక్ చేస్తున్నారు అని. ఎంత ఐరన్ డోమ్స్ అయినా సరే, ఎంత ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే, ఒక 100 వేసినప్పుడు అట్లీస్ట్ ఒకటనే మిస్ అయిపోయి పడిపోవడం జరుగుతుంది. అప్పుడు ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. అలాగే వీళ్ళు అమెరికన్ ఎంబసీ మీద వేశారు. సో అక్కడున్న అమెరికన్ ఎంబసీ మొత్తము ఎఫెక్ట్ అయింది, దారుణంగా డిస్ట్రాయ్ అయింది. అక్కడి నుంచి జనాలు వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ప్రస్తుతం క్లోజ్ చేయడం జరిగింది. అమెరికా ఫుల్ కోపంతో ఉంది, ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ట్వైస్ కాదు, పదే వార్నింగ్ ఇస్తున్నాను ఇరాన్కి. బట్ ఇరాన్ వినడం లేదు. దిస్ ఈజ్ అ బిగ్ థ్రెట్ టు యూ. ఫైనల్గా నీ కర్మను అనుభవిస్తానని చెప్పేసి ట్రంప్ అనడం జరిగింది. కానీ ఎవ్వరి కోణంలో వాళ్ళు రైట్ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, యుక్రెయిన్ నుంచి రష్యా దాకా మొదలు పెడితే ఇప్పుడు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు, మొన్న ఇండియా, పాకిస్తాన్, అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎక్కడ క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ చేంజ్ అయితే కూడా తెలియట్లేదు. వై? బికాస్ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా చైనా వెళ్ళింది, పాకిస్తాన్ వెళ్ళింది, నార్త్ కొరియా వెళ్ళింది. భారత్ తోటి పాకిస్తాను ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు నార్త్ కొరియా పాకిస్తాన్ మీద ఫుల్ సీరియస్ అయింది, మీకు గుర్తుండేదో లేదో. కానీ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అదే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అస్సలు ఏం జరగబోతుంది? అక్కడ ఉన్న లీడరు, ఇరాన్లో ఉన్న లీడరు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మాకు పాకిస్తాన్కి ఈక్వేషన్స్ ఉన్నాయి, మీరు కనుక అణుదాడి ఏమాత్రం ప్రయత్నం చేసినా కూడా పాకిస్తాన్ నుంచి అణుదాడి మీ మీద చేస్తుంది ఇజ్రాయెల్ మీద అని. అందుకే ఎప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద ఒకటి కాదు 2 కన్లేసి మసోదును కూడా రెడీ చేసి పెట్టింది. అసలు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, సీదా ఈక్వేషన్స్, ఇజ్రాయెల్ వెనకాల ఉన్నది అమెరికా, మీ అందరికీ తెలుసు. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ ఏదైనా సరే, అప్పుడు పాకిస్తాన్తో ఉండేది అమెరికా పాకిస్తాన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా అయితే, ఇక్కడ పాకిస్తాన్ ఇరాన్. ఏవేవైతే సౌదీ కావచ్చు, టర్కీ కావచ్చు, ఇస్లామిక్ దేశాలు ఏ ఉన్నా సరే ఇప్పుడు అవన్నీ ఒకటి కాబోతున్నాయా? ఇవన్నీ ఒక్కటైతే మాత్రం ఇజ్రాయెల్ పెద్ద ప్రమాదంలో ఉందనే చెప్పాలి. వై? బికాస్ ఆ కంట్రీస్ మధ్యలో ఉన్నది ఇజ్రాయెల్ యొక్క పరిమాణం చిన్నదే, కానీ అది ఇప్పటిదాకా ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. అది దాని టెక్నాలజీ, దాని స్ట్రాటజీ అండ్ వార్ఫేర్ స్కిల్స్, దాన్నే చాలా దేశాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటాయి.
ఈ ఒక్క దేశం ఇంతమందితో పోరాడుతుందా అనేది క్వశ్చనే కదా. రైట్. యూరోపియన్, అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, ఇప్పుడు సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకవైపు ఉండబోతున్నాయా? సో అందరు అనుమానాలే. మూడో ప్రపంచ యుద్ధము స్టార్ట్ అయింది, ఇట్స్ హ్యాపెనింగ్. ఒక దేశం మీద ఒకరు కొట్టుకుంటూనే ఉన్నారు. బట్ ఏంటంటే అణువాయుధము నువ్వు తయారు చేయకూడదు, నువ్వు తయారు చేసినావంటే నీ పని ఇది అని చెప్పి ఇజ్రాయెల్ అనేది ఇరాన్కి చెప్పింది. నువ్వెవరు నాకు చెప్పడానికి, నా సేఫ్టీ కోసం నేను అణుబాంబు తయారు చేసుకుంటా అని ఇరాన్ అంటుంది. వీడి ప్లేస్లో వీడు రైటే, వాడి ప్లేస్ వాడు రైటే. వీడేమంటాడు, నువ్వు అది తయారు చేసేదే నా మీద వేయడానికి, నేను ఎట్లా తయారు చేయనిస్తుంది, నేను తయారు చేయను అని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. నా ప్రొటెక్షన్ కోసం నేను చేసుకుంటా, అట్ ద సేమ్ టైం నేను కూడా వార్ఫేర్లో స్కిల్ ఉండాలి కాబట్టి నా అణువాయుధం నేను తయారు చేసుకుంటా అని చెప్పి వీడు. అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేశానని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. బట్ ఇంతవరకు అక్కడి నుంచి రేడియేషన్స్ అయితే ఏం లేవు. వై? బికాస్ అసలు వీళ్ళు ఎక్కడైనా అండర్ గ్రౌండ్లోకి దాపెట్టారా అనే క్వశ్చన్ మార్క్ ప్రపంచం మొత్తానికి ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇండియా ఏం చేయబోతుంది నాకు అర్థం కావట్లేదు. వై? బికాస్ ఇండియాకి, రష్యాకి, ఇజ్రాయెల్కి చాలా మంచి స్నేహం ఉంది ప్రపంచం మొత్తంలో. అసలు ఏం జరగబోతుంది, ఇండియాకి చైనాకి పడదు. అసలు ఈక్వేషన్స్ చూస్తేనే జనాలకు భయం అవుతుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు, మిత్రుడికి మిత్రుడు అంటారు కదా. అసలు ఈ మహాభారతం ఈక్వేషన్స్ అన్నీ చూస్తుంటే నాకు ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. ఒకప్పుడు మహాభారతం చూసుకున్నట్టయితే వార్ఫేర్ స్కిల్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే ఈ రాజ్య నిపుణత, లేకపోతే ఈ చాణక్య కుటిల నీతి మొత్తం మహాభారతం నుంచే వచ్చింది. మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీటి మీద ఎపిసోడ్స్ చేసుకుందాము, మీకు అప్పుడు క్లారిటీగా వస్తుంది. ప్రపంచానికి మొత్తం ఒక దిక్సూచి, ఒక డిక్షనరీ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే, మన లీడర్స్ మన కంట్రోల్లో ఉండకపోతే, ఆ లీడర్స్ ఎవడన్నా ఒకటి ఎదవ అయితే, యుద్ధానికి ముందుకు దూసుకుపోతే, ముంగళ్ళెక్క కాదు ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ప్రపంచం గతి ఏం కాబోతుంది అనే ఎగ్జాంపుల్ చెప్పడానికే మహాభారతం. నాకు ఇప్పుడు అదే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాబోతుంది. దానికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మన గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, చెప్పాలంటే ఇరాన్ 17% కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇంచుమించు 20% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఏంటి, ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి, ఇంకా దారుణం కాబోతున్నాయి. అంటే ఏంది, ఆ ఆర్థిక భారం మొత్తం సామాన్యుడే పడుతుంది. ఆ సామాన్యుడు అంటే ఏంది, భారతదేశం మాత్రమే కాదు, ఏ కంట్రీ అయినా చూసుకొని వాళ్ళ మీద పడుతుంది. సో ఇప్పుడు ఈ పెను భారం తగ్గాలంటే ఎలా, కష్టమే. వై? బికాస్ సౌదీ 24% నుంచి 25-26% దాకా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆయిల్కి సంబంధించి. సో నువ్వు కరెక్ట్గా చూసుకున్నట్ట 45 నుంచి 50% వరకు ఈ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నాట్ ఏ సింగిల్ థింగ్ అండి, మీరు అర్థం చేసుకుంటే ఒక 10% 5% కాదు. సో ఆయిల్ యొక్క రేట్లు ఏ రేంజ్లో పెరగబోతున్నాయి, గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఇవి ఇంచుమించు ప్రతి ఒక్కరి మీద భారం కాబోతున్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే యుద్ధం వచ్చిందో అది ఒక పెద్ద గుదిబండలాగా ఒక సామాన్యుడి మీద పడబోతుంది. ఇది మాత్రం పక్కా కన్ఫర్మ్ అండి. మూడో ప్రపంచ యుద్ధం అంటే కొట్టుకొని సావడం ఏమో మనకు తెలియదు, కానీ ఆర్థిక మాన్యానికి సంబంధించిన ప్రపంచ యుద్ధం మాత్రం ఆల్రెడీ జరుగుతుంది, ఇంకా దారుణంగా జరగబోతుంది. ఇవి ఆపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనాలకు ఏం కావాలి, యుద్ధాలు ఆపేసి బ్రతుకు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే పర్ఫెక్ట్. ఏ దేశము అది టాప్ అని చూపించుకోవడానికి, దాని ఆర్థిక వ్యవస్థ బలపరచుకోవడం కోసమే ఇగో ఈ ఆటలు, ఈ సై ఆటలు ఇవన్నీ ఆడుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా సూక్ష్మంగా గమనించండి ఏం జరుగుతుందనేది. ఆర్థికంగానైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కానీ ఏ పిచ్చోడి చేతిలో ఏ రాయి ఎప్పుడు పడుతుందో తెలీదు. ఎప్పుడెప్పుడు అని ప్రపంచం మొత్తము హార్ట్ని, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బతుకుతుంది. ఒక్క దేశం మీద అణువాయుధం వేస్తే అది ప్రపంచానికి మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అది ఎలా అంటే రేడియేషన్స్ వల్ల. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏమంటుంది, పాకిస్తాన్ కూడా ఇరాన్కి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అసలు ప్రపంచం మొత్తం అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎనీ టైం, ఎనీ ప్లేస్ ఈక్వేషన్స్ ఎప్పుడన్నా చేంజ్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈజ్ రియల్ ట్రూత్. నిజాలు ఇలాగే ఉంటాయి. వై? బికాస్ మనము కప్పేసి చెప్పేంత సీన్ ఏముండదు, మీ కంటి కూడా క్లియర్గా కనిపిస్తుంది పిక్చరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.